శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో ఈ వారం వారఫలాల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. 3 మార్చి 2024 నుండి 9 మార్చి 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యారాశిలో కేతువు, మకర రాశిలో శుక్రుడు కుజుడు, కుంభరాశిలో రవి బుధుడు శని, మీనరాశిలో రాహువు. ఈ రోజున యథార్థంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు, జాతకాలు, జీవితాలు అనే ఒక ప్రస్తావన మీద నేను ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాను. గ్రహగతులు బాగున్నప్పుడు ఒకానొక సందర్భంలో అవి యోగం ఇవ్వదలుచుకుంటే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం మనం ఇంట్లో ఏర్పరచుకోగలిగితే ఏ విధమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి అన్న నేపథ్యంలో ఒకానొక వ్యక్తి రామారావు గారు ఉన్నారు. నాన్నగారికి అత్యంత సన్నిహితులైన వ్యక్తి. వాళ్ళ అమ్మాయి సావిత్రి గారు. ఆవిడికి చదువు అంటే ఈ రోజుల్లో నానుడిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత చెందినటువంటి చదువు అంతగా ఆవిడకి అబ్బలేదు. ఆవిడకి అబ్బనప్పుడు రామారావు గారు ఏం చేశారంటే నాన్నగారి దగ్గరకు వచ్చి జాతకం చూపించి ఈ అమ్మాయి సరిగ్గా చదువుకోవడం లేదు, ఏం చేయమంటారండి అని ఒక సలహా అడిగారు. నాన్నగారు ఒకే ఒక మాట చెప్పారు, ఆ అమ్మాయికి ఎటువైపు వెళ్ళాలనుంది, ఏ విద్యని అభ్యసించాలనుందో అది గుర్తించి గ్రహించి ఆయా నేపథ్యంలో ఆ అమ్మాయిని ప్రోత్సహించండి. మీరు దిగులు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఆ అమ్మాయి జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఆ అమ్మాయికి ఏది ఇష్టమో అది తెలుసుకొని అది నేర్పించే ప్రయత్నం చేయండి అన్నారు. పెద్ద పరీక్షలు వస్తున్నాయి అమ్మ నువ్వు చదువుకో అని చెప్పనని అన్నారు నాన్నగారు. సరే నాన్నగారు మీరు చెప్పినట్టే చదువుకుంటానన్న అమ్మాయి అన్నది. కానీ ఏదో గవర్నమెంట్ క్యాంపులు అవి ఇవి అని జరిగి కుట్లు అల్లికలు నేర్పిస్తారు. ఈ 2-3 నెలలు చక్కగా వచ్చి ఈ కుట్లు అల్లికలు నేర్చుకొని ఏదైనా మంచి వస్తువు కానీ ఏదైనా డ్రెస్ కానీ తయారు చేసిన వాళ్ళకి చివరాఖరికి కలెక్టర్ గారితో టైలరింగ్ మిషన్ అనేది బహుమతిగా లభిస్తుందన్న విషయము ఈ అమ్మాయి చెవిన పడ్డది. చెవిన పట్టమే ఆలస్యము. నాన్నగారు చదువుకోమన్నారు, చదువుకోకుండా మనం ఎలా నేర్చుకుంటామని ఆలోచించి నాన్నగారు ట్యూషన్కి వెళ్తున్నాను, స్పెషల్ క్లాస్ ఉందని చెప్పనని ఈ అమ్మాయి ఆ గవర్నమెంట్ క్యాంపులకు వెళ్ళి కుట్లు అల్లికలు నేర్చుకోవడం ప్రారంభించింది. కానీ 2వ రోజే ఉండబట్టలేక తండ్రి గారికి చెప్పింది, నాన్నగారు ఇలా వెళ్ళాలనిపించింది, నేను వెళ్ళాను, నాకు అక్కడంతా వాతావరణం నచ్చింది, నాకు నేర్చుకోవాలన్న ఆలోచన ఉందంటే అమ్మ ఇప్పుడు పరీక్షలు కదా అంటే నేను మాటిస్తున్నాను నాన్నగారు ఇంటికి రాగానే చదువుకుంటాను, క్రమశిక్షణతో వ్యవహరిస్తాను నేను అని అమ్మాయి వాగ్దానం చేసింది. సరే అమ్మ అన్నారు నాన్నగారు. చక్కగా అమ్మాయి కుట్లు అల్లికలు నేర్చుకుంటూ ఉంది, ఇటు చదువుకుంటూ ఉంది. ఎలాగోలాగా పరీక్షలు పాస్ అయ్యింది. అది పక్కన పెడితే ఈ యొక్క నేపథ్యంలో ఈ గవర్నమెంట్ క్యాంపులో చక్కగా ఎవరైతే మంచి బట్టలు అల్లికలు కానీ లేకపోతే డ్రెస్ కానీ కాంపిటీషన్ నడిచిందో ఈ అమ్మాయి చాలా చిన్న వయసుది వాళ్ళందరిలో కన్నాను, చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసింది. గవర్నమెంట్ అధికారులకు మంచి అభిప్రాయం కలిగింది. కలెక్టర్ గారు వచ్చినప్పుడు స్పెషల్గా ఈ అమ్మాయి పేరుని సిఫార్సు చేశారు వాళ్ళు. ఈ అమ్మాయి చాలా క్రమశిక్షణగా వచ్చిందండి, అన్నీ నేర్చుకుంది, చాలా ఉత్తేజభరితమైనటువంటి వాతావరణంలో ఉంది, ఆ అమ్మాయిని ప్రోత్సహించినట్టు ఉంటుంది, ఈ కుట్టు మిషన్ ఆ అమ్మాయికే ఇద్దాం అనుకున్నారు. సరే అందరినీ పిలిచారు, ఈ అమ్మాయికి విజేతగా నిలబెట్టారు. ఈ అమ్మాయి తర్వాత పెద్ద చదువులు చదువుకోకుండా ఈ రకమైనటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఈ టైలరింగ్కి సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ కోర్సులు నేర్పమని వాళ్ళ నాన్నగారిని అడిగింది. ఆయన కూతురు మీద విపరీతమైన ప్రేమ. సరే అమ్మ అన్నారు, కాదనలేకపోయారు, అప్పు చేశారు, పట్నం పంపించారు, ఆయన వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచి ఆ అమ్మాయిని చదివించారు. చక్కగా చదువు పూర్తి కాగానే సొంత ఊరికే వచ్చేసింది. సొంత ఊరికి వచ్చి ఆయన వాళ్ళందరినీ చేరదీసి ఈ టైలరింగ్ వ్యాపారం అనేది మొదలు పెట్టుకుంది. చక్కగా వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో మొదట వాళ్ళకి అందరికీ కుట్టివ్వడం మొదలుపెట్టింది. క్రమేణా వాళ్ళందరూ డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇలా ఊర్లో మాత్రమే ఎదగలేం కదా, ఆల్రెడీ చాలామంది ఉంటారు టైలరింగ్ వ్యాపారస్తులు. ఈ అమ్మాయి ఎవరైతే మన వాళ్ళ తాలూకు వాళ్ళు విదేశాలలో ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళతో పరిచయం పెంచుకొని పండగలకి పబ్బాలకి ఇక్కడి నుంచి నేను కుట్టి పంపిస్తానని మాట్లాడింది. చక్కగా వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని ప్రోత్సహించినట్టు ఉంటుందని, పైగా ఈ అమ్మాయికి చాలా కళ ఎక్కువ,
చిన్న విషయాన్ని కూడా చాలా సుస్పష్టంగా అక్కడ డిజైనింగ్ చేయగలుగుతుంది. అన్ని విధాలుగా అందంగా ఉండేటువంటి వస్త్రాలను ఈవిడ తయారు చేయగలిగేది. చాలా అంటే చాలా క్రియేటివిటీ ఉపయోగించేది. అందులో అవి చాలా బాగుండేది. పైగా తీసుకున్న వాళ్ళకు కూడా ఒక చీరో ఒక డ్రెస్సో తీసుకుంటే మళ్ళీ వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలు ఏర్పడి మళ్ళీ ఒక 10 బట్టలు కొనుక్కునేటువంటి అదృష్టం కూడా వాళ్ళకి కలిగేది. చక్కగా సొంత ఊరిలోనే ఉండి విదేశాలకి తన యొక్క ఉత్పత్తుల్ని పంపించేటువంటి వ్యాపారం మొదలుపెట్టుకుంది. నాన్నగారు పెళ్లి చేసుకుంటానండి, కానీ ఊరు మాత్రం వదిలిపెట్టి వెళ్ళను, అందుకు తగినటువంటి సంబంధాన్నే వెతకండి, దయచేసి నా మాట కాదనద్దు అంది. తండ్రికి కూడా కూతురంటే అపారమైన ప్రేమ, ఆయన కూడా పంపించాలని ఏం లేదు. ఒక్క కూతురు పెళ్ళిడుకొచ్చింది, అంతా బాగుంది. సరే ఇల్లరికం అల్లుడు కోసం వెతికాడు. అదృష్టవశాత్తు అల్లుడు కూడా దొరికాడు. చక్కగా అతను కూడా ఉండటము, అమ్మాయికి సహకరించడము, ఇద్దరూ కలిసి చక్కగా వ్యాపారం చేసుకున్నారు. సొంత ఊరిలో ఉంది, సొంత ఇంట్లో కూర్చుంది, చక్కగా అక్కడే పని చేసుకుంటోంది. విదేశాలలో అమ్ముడుపోతున్నాయి, డాలర్లలో సంపాదిస్తుంది. ఎవరికైనా ఏం కావాలి? కోటి విద్యలు కూటి కొరకే కదా. ఏ విధంగా పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఆసక్తి ఎక్కడ ఉంది, ఆయా పాయింట్స్ని మనం గ్రహించుకొని వాళ్ళని అందులో మనం ప్రోత్సహించగలిగితే ఆ రూపాయి వాళ్ళు అక్కడ సంపాదించుకుంటారు, పేరు సంపాదించుకుంటారు. వాళ్ళకు వస్తున్న పేరులో సగ భాగం మనకు కూడా ఉంటుంది. దయచేసి పిల్లల్ని మాత్రం కించపరచద్దు, చక్కగా ప్రోత్సహించండి. ఒక చదువు అవ్వకపోయినా వచ్చి నష్టం ఏం లేదు. మరొక విద్యని నేర్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళని మీరు తీర్చిదిద్దండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఎన్నో రోజులుగా వృత్తిపూర్వకంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుదలని అందుకోగలుగుతారు. ఏవైతే కార్యక్రమాలలో మీరు చురుగ్గా పాల్గొంటున్నారో దానికి తగినటువంటి ప్రతిభా పాఠవాలని మీరు నిరూపించుకోగలుగుతారు. అంటే కొన్ని సందర్భాలలో అసలు మీకు అవకాశం ఇవ్వటం కూడా అనవసరమో, వృధా ప్రక్రియ అని ఎవరైతే అన్నారో వాళ్ళకి గట్టి సమాధానాన్ని మీరు చెప్పగలుగుతారు. మీరు చేసినటువంటి విధి విధానంగా వేరొకరు చేయలేరు. మీరు అక్కడ నిలబడితే మీకున్నటువంటి పాజిటివిటీయే కావచ్చు, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మోటివేషన్తో పక్కనున్న వాళ్ళను కూడా మీరు ఉత్తేజపరచగలుగుతారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఈ యొక్క నేపథ్యంలో మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో వాళ్లకు మంచి సమాధానాన్ని, గుణపాఠాన్ని చెప్పగలుగుతారు. జీవితం సజావుగా సాగడం కోసం కొన్ని కాంప్రమైజెస్ అనేవి అనివార్యం కింద మీరు భావిస్తారు. బయట గెలిచినప్పటికీ ఇంట్లో ఓటమి తప్పకపోవచ్చు అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడటం, వాళ్ళకి తగినటువంటి విధి విధానంగా మీరు కొన్ని నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఆస్తి వివాదాలు శృతి మించి రాగాన పడే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలను రకరకాలైనటువంటి ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. చికాకు కలిగించే అంశంగా మారుతుంది. ఏ వస్తువు ముట్టుకున్నా, ఏ వ్యవహారం ముట్టుకున్నా ఏదో రకమైనటువంటి ఇబ్బంది, దానికి మెయింటెనెన్స్లని, రిపేర్ ఖర్చులని, రెనోవేషన్లని, రకరకాలైనటువంటి విధానాల వలన డబ్బులు ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. పోనీ ఈ రోజును చేయించుకోవద్దులే, ఒక 10 రోజులు ఆగుదామని అనుకుంటే అప్పుడే ఆ మిషన్తోనే ఎవరికి అవసరం పడుతుంది. ఖచ్చితంగా మీరు చేయించవలసినటువంటి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, ఇతర ఆలోచనలు ముడిపడతాయి. దీనికి తగినటువంటి ఏర్పాట్లు, రిజర్వేషన్లు చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు అధికంగా ఒత్తిడి పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతారు. చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని అందుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా వస్తున్నటువంటి సమాధానాలు కానీ, సలహాలు కానీ స్వీకరించొద్దు. పెద్దల సమక్షంలో ఉండి వాళ్ళు చెప్పినటువంటి సలహాలు, సూచనల మేరకు మీరు ముందడుగు వేయగలిగితే
అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు మనకు ఏవైతే సంకల్పం ఉందో, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆ రోజు చక్కగా దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ లేదా ఏదైనా శైవ క్షేత్రంలో కానీ స్వామివారికి అభిషేకం జరిపించండి. ఖచ్చితంగా కూర్చొని దంపతులైతే దంపతులు లేదా పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. మంచి విశేషాలు అనేవి మన జీవితంలో ఏర్పడతాయి. కొన్ని శుభ పరిణామాలు అనేవి మన జీవితంలోకి వస్తాయి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. వాళ్ళ పురోగతి బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆస్తి వివాదాలు, తగాదాలు శృతిమించి రాగాన పడే అవకాశం ఉంది. మనం బాగున్నాము, మనకేమీ ఇబ్బంది లేదనుకున్నప్పుడు మనకు వస్తున్నటువంటి వాటా కూడా మన వాళ్ళకి ఇచ్చేయచ్చు. కానీ మన పరిస్థితే బాలేదు. మనకు వచ్చిన వాటాన్ని దాన్ని తాకట్టు పెట్టో లేదా అమ్మివేసో ఆ డబ్బులు తీసుకున్నటువంటి రుణాలను చెల్లించి మనం సెటిల్ అవుదాము, ₹1 చేతను పట్టుకుందామన్న ఆలోచనతో మనం ఉన్నాము. మన దయనీయ స్థితిని ఎవరు గ్రహించట్లేదు, గుర్తించట్లేదు. అవతల వాడు బాగానే ఉన్నాడు మనతో పోల్చుకుంటే, ఆ ఏడుపు మళ్ళీ మనకేమీ లేదు. కానీ అవతల వాళ్ళకి మాత్రం విపరీతంగా ఉంది. నువ్వు ఎలాగో వెళ్ళిపోయావు కదా, ఇదే పరిస్థితుల్లో ఉంటే ఏమవుతుంది అన్న రకమైనటువంటి మాటలు విపరీత ధోరణికి కారణమవుతాయి. పైపెచ్చు పెద్దలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళకే సహకరించడము, వాడు మనవాడు కదరా, వాడిని నువ్వే చూసి చూడనట్టుగా ఉండాలి, ఈ దరిద్రమంతా ఎక్కడి నుంచి దాపరించింది అన్నట్టుగా మీ యొక్క బాధ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎవరికైనా చెప్పుకుంటే కుటుంబ గౌరవం మొత్తం పోతుంది కదా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఆర్థిక పురోగతి రీత్యా సొంత నిర్ణయాలు తీసుకోగలిగితే స్వయంకృతాపరాధాలు లేకుండా మంచి నిర్ణయాలు తీసుకోగలిగే ప్రయత్నం చేయండి. మనవాడైనప్పటికీ లావాదేవీలలో ఖచ్చితంగా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఎవరిని నమ్మి ఉపేక్షించే పరిస్థితి ఏమీ లేదు. మన వెనకాల 4 రాళ్లున్నప్పటికీ, కొండలున్నప్పటికీ అవి కరిగించడానికి మన వారసులు ఉన్నారు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏదో మనవాడే కదా అని దాన ధర్మాలు చేసే ప్రయత్నాలు, ఉదారంగా ఉండే ప్రయత్నాలు ఇవి ఏవి కలుసుబాటు కావు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కొంతమందికి ఇంట్లో ఆరోగ్యం బాలేక ధనం ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలమైనటువంటి మార్పుల్ని ఏర్పరచుకోగలుగుతారు. కొంతమందితో తగాదాలు, వివాదాలు అయినప్పటికీ ఇవన్నీ మీకు మేలు కలిగించే అంశంగానే మారతాయి. మీ వైపున న్యాయం ఉందన్న విషయాన్ని నెమ్మదిగా అందరూ గ్రహించుకుంటారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఎక్కువగా అనారోగ్యం వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్రమశిక్షణతో మీరు ప్రిపరేషన్ తీసుకోగలిగితే అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. మీరు ఆశిస్తున్నటువంటి కళాశాలలో మంచి సీటును సంపాదించుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. శివాభిషేకం జరిపించండి. శివపార్వతుల కళ్యాణాన్ని చక్కగా కూర్చొని వీక్షించగలిగితే ఎన్నో రకాలైనటువంటి పాపాలు తొలగిపోయి మన జీవితంలో మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. 1 ఏడాది చేయించి చూడండి. మీ జీవితంలో కలిగే మార్పుల్ని మీరు సొంతంగా అనుభూతి చెందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కప్పు సాంబ్రాణితో, దైవికం పొడితో
ధూపం వేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో కొద్దిపాటి నష్టం ఏర్పడినప్పటికీ, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మీ శక్తి సామర్థ్యాల కొద్దీ మీరు శ్రమిస్తారు. ఒకానొక వ్యాపారాన్ని మొదలుపెట్టడము, అందులో కొంతమంది సహాయాన్ని మీరు ఆశించడము, వాళ్ళ ఆఖరి నిమిషంలో రాకపోయినప్పటికీ అవన్నీ కూడా మీ భుజాల మీద వేసుకొని మీరే ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఉత్తరోత్తర భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు, ఊహాగానాలు నిజమవుతున్నటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది మీరు బాగుపడుతున్నారన్న విషయం తెలిసి ఈర్ష్య అసూయతో ఉన్నారన్న విషయాన్ని, ఈ రకమైనటువంటి కీలక సమాచారాన్ని అందుకోగలుగుతారు. జాగ్రత్త వహించండి. నరదిష్టి అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ నరదిష్టి తగిలినప్పుడు తలనొప్పి రావడము, కళ్ళు తిరగడము, భాగోద్వేగాలకు గురవడము, చేయాలనుకున్నటువంటి పనులన్నీ మానేసి నిరాశతో నిస్పృహతో ఇల్లు కదలకూడదన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయం సందర్భంలో కొబ్బరికాయతో కానీ నిమ్మకాయలతో కానీ ఖచ్చితంగా వెనువెంటనే ఎంత అర్ధరాత్రి అయినప్పటికీ కూడా దిష్టి తీసుకొని ఇవన్నీ కూడా ఏదైనా పారే నీళ్లలో వేయండి. మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో విధి విధానంగా మీరు చక్కగా చేయగలుగుతారు. ఎవరో ఏదో అన్నారని మాత్రం మీరు నిరుత్సాహపడవద్దు. మీరు చేస్తున్నటువంటి క్రతువులు, కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ ఇతరితర వ్యక్తులు చేయలేక వాళ్ళు మీ ద్వారా ఏదైనా తప్పుడైనటువంటి పని చేయిద్దామని, లేదా మీ ద్వారానే కొద్దిపాటి లోటుని ఏర్పరుద్దామన్న నేపథ్యంలో కొన్ని రకాలైనటువంటి విమర్శలు అనటము, మనం వెనకడుగు వేయడం, అవి ముందు అడుగు వేయంగానే లోటుగా పరిణమించడం అనేది జరుగుతుంది. పెద్దల సమక్షంలో ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు కొన్ని కార్యక్రమాలు చేయగలిగితే మంచి విజయాన్ని అందుకోగలుగుతారు. నూతన వ్యాపారాల పట్ల, తాత్కాలిక వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు విఫలం చెందుతాయి. మనం ఎందుకు ప్రయత్నం చేయాలి, మనకు ఎలాగో రాదు కదా అని కాస్తంత నిరుత్సాహం ఆవహించే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం ప్రతిరోజు గణపతి పూజ, దుర్గాదేవి పూజ క్రమశిక్షణతో చక్కగా చేయగలిగితే, అంటే ఎవరో ఏదో అన్నారు, ఏ ప్రయోజనం లేదు కదా అని, కొన్నాళ్ళు మనం చేసాము మనకేం ఫలితం కనిపించలేదు కదా అని ఈ రకమైనటువంటివి ఏమీ వద్దు. ఒకరోజు వేరే ఏదో పని పడిందని, ఇంకో రోజు ఎవరికో ఒంట్లో బాలేదని, ఈ రకరకాలైనటువంటి సమస్యలన్నిటికి కూడా స్వస్తి చెప్పండి. చక్కగా ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకొని ఈ రోజున ఈ సమయానికి ఈ కార్యక్రమం చేయాలి అంటే ఆ రోజున ఆ సమయానికి ఆ కార్యక్రమం చేయడానికి మనం అన్ని విధాలుగా సిద్ధపడి ఉన్నట్టుగానే ప్రతిరోజు గణపతి పూజ చేయడానికి ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ వాటన్నిటిని అధిగమించి చక్కగా మీరు చెయ్యండి. మంచి ఫలితాలు అనేవి వెనువెంటనే వస్తాయి. అన్ని విధాలుగా పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. 1-2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతారు. అనుకున్న విధంగా మంచి కళాశాలలో అడ్మిషన్ని సంపాదించుకోగలుగుతారు. రుణాలు తీసుకొని చదువుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అనేక రకాల సందర్భాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే గణపతి పూజ ఖచ్చితంగా చేయండి. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. అన్ని విధాలుగా మంచి పరిస్థితులు, పరిణామాలు అనేవి ఏర్పడతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకోని కొన్ని సంఘటనలు ఏర్పడటం, మీ ప్రమేయం ఏమీ లేనప్పటికీ విమర్శలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రాజెక్టులు, ఆర్డర్లు చేతికి వచ్చినప్పటికీ అవి సకాలంలో పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం, ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం
ఏదో విధంగా పరిణమించడం అనేది సంభవిస్తుంది. వృత్తిపూర్వకంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి. చేనేత కార్మికులకి, చేతి వస్త్రాల వారికి, హ్యాండ్లూమ్ పరిశ్రమల వారికి చేయూతను అందించడానికి గవర్నమెంట్ అన్ని విధాలుగా సిద్ధపడుతుంది. రైతులకి కాలం అనుకూలంగా ఉంది. మంచి పరిణామాలే మూడొంతులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బరువు బాధ్యతలు, పని ఒత్తిడి ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. చేస్తున్నటువంటి పనిలో మాత్రం కాస్తంత నీరసము, ఉత్తేజం లేకపోవడము, చెయ్యాలా లేదా, చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి, ఏమాత్రం ప్రయోజనాలు మనకి దక్కడం లేదు కదా, మనం ముందడుగు వేస్తే ఎంత, వేయకపోతే ఎంత అన్న నేపథ్యంలో కాస్తంత దిగులు చెందినటువంటి వాతావరణం సుస్పష్టంగా ఏర్పడుతుంది. ఇవంతా పక్కన పెట్టి మీరు ఏదైతే చెయ్యాలో అది చక్కగా చేసే ప్రయత్నం చేయండి. ఏం జరగాలో అది ఈశ్వరుడి యొక్క దయ. మనకి ఈ రోజున తినే అవకాశం ఉంటే, మనం కష్టపడగలిగితే చక్కగా మనం తినగలుగుతాము. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు కానీ రాబోయే రోజుల్లో కానీ గ్రహగతులు బాగున్నాయి. చక్కగా మంచి యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. మన జాతకంలో ఒక గ్రహం కాకపోయినా ఇంకో గ్రహం యాక్టివేట్ అవటము, దాని ద్వారా మనకి ప్రయోజనాలు దక్కాలంటే అసలంటూ మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కదా. మంచి రాజయోగం ఉందని మాట్లాడుకుందాము. ముందర ఒక ఉద్యోగం చేస్తే నువ్వు అందులో నీ ప్రతిభ చూపిస్తే, 10 మందితో చక్కగా కలుపుకుంటూ నువ్వు పని సాధిస్తే, ఒక ప్రాజెక్టు 4 ప్రాజెక్టులు విజయవంతంగా నువ్వు పూర్తి చేస్తే, ఈ 4 ప్రాజెక్టుల అవగాహన నీకుంటుంది. రేపొద్దున సీనియారిటీ చూసుకున్నా లేదా ఉత్సాహంగా చేస్తాడు ఇతనని చెప్పనని నీకు ఒక సదవకాశం ఇవ్వటానికి అసలంటూ నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక ఉద్యోగం నువ్వు చేస్తూ ఉండాలి. అప్పుడే కదా నువ్వు టీం లీడర్ అయ్యేది. అష్టమ శని ప్రభావం రకరకాలైనటువంటి ఈర్ష, ద్వేష, అసూయలకి కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి. విద్యార్థులకు కాస్తంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చక్కగా క్రమశిక్షణతో చదువుకోకపోతే వేటుపడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. భయపెట్టాలని కాదు, క్రమశిక్షణతో చదవండి. ఏదో తల్లిదండ్రులు చూస్తున్నారు కదా అని పుస్తకం ఓపెన్ చేసి ఏవో పరధ్యాసతో ఆలోచనలతో ఉండదు. శనీశ్వరుడు మనల్ని ఖచ్చితంగా గమనిస్తూ ఉంటాడు. ఈశ్వరుడి యొక్క దయ మనకు అనుకూలంగా మారాలి. మనం విజయం సాధించాలంటే ఎవరినైనా మోసం చేయండి, కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. అంతరాత్మ సాక్షిగా చక్కగా మీరు వ్యవహరించగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని చదవండి. ఏదైనా శైవ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణాన్ని, అభిషేకాన్ని జరిపించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. భూ వివాదాలు శృతి మించి రాగాన పడే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో మెతకదనము, నెమ్మదితనము పనికి రాకపోవచ్చు. అయిన వాళ్లే కదా, వాళ్ళు ఎక్కడికి వెళతారు, మనకు రావాల్సింది మనకిస్తారు అన్న నేపథ్యంలో మాత్రం మీరు ఆలోచించద్దు. మన వాళ్ళు అయినప్పటికీ, రక్త సంబంధికులు అయినప్పటికీ మోసం చేయాలన్న ఆలోచన కానీ దుర్బుద్ధి కానీ ఉంటే అది ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎన్ని దేశ విదేశాలు సప్త సముద్రాలు దాడినప్పటికీ కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేయక మానరు. కాబట్టి మీ వాటాగా ఏదైతే రావాలో అది నిర్మోహమాటంగా మీరు తీసుకొని దానికి తగినటువంటి కాగితాలు ఏర్పాటు చేసుకొని, ఒకవేళ మీరు వెళ్ళి ఉండగలిగితే అక్కడ ఉండండి, లేదా ఆ ఇల్లుని కూల్చేసేయండి. ఇది నా యొక్క పర్సనల్ సలహా. ఏదో మీరు అక్కడ ఇల్లు ఉంచారు, వాళ్ళు నెమ్మదిగా ఆక్రమించారు, నావాడే నన్ను మోసం చేశాడు, కాగితాలేమో నా పేరు మీద ఉన్నాయి, ఇంట్లోనేమో వాడున్నాడు అన్న నేపథ్యంలో మాత్రం మీరు ప్రతిరోజు అవస్థపడద్దు, దిగులు చెందద్దు. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు అప్పటికప్పుడు మనం తీసుకోగలిగితేనే బాగుంటుంది. పోతే పోనీలే కదా, మనవాడే కదా, అనుభవించని అని మాత్రం మీరు ఉదారంగా ఆలోచించలేరు.
ఒకవేళ పోనీలే అని నేను చెప్పినా కూడా అదేంటమ్మా అలా చెప్పారు, నాకు చెందవలసినటువంటిది నా పిల్లలు తినవలసినటువంటిది కదా, పర్వాలేదులే పోనీలేదులే అంటారేంటి, ఎంత విలువైనది అన్న నేపథ్యంలో మీ యొక్క భావోద్వేగాలు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగానే నేను కూడా చెప్తున్నాను, ఏదో ఒకటి మనకి దక్కితేనా మనకు దక్కుతుంది, పోనీ అవతల వాడు చేస్తున్నటువంటి ప్రక్రియ మనము చేద్దాము, మనకు దక్కలేదు కాబట్టి అవతల వాడికి కూడా దక్కనివ్వద్దు. ఈ నేపథ్యంలో మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆరోగ్య భద్రత విషయంలో, ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. వాళ్ళ బాగోగుల గురించి అధికంగా ఆలోచించి రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఇంట్లో చిన్న చితక గొడవలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అవతల వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు మనం ఏర్పరిచినప్పటికీ ఒక రకమైనటువంటి విభిన్నమైనటువంటి భావాలతోటి కావాలనే అవతల వాళ్ళకు మతిస్థిమితం లేదా అన్న విధంగా మనకు అనిపిస్తుంది. ఇంత చేసినా కూడా ఇంతకు సాటిస్ఫాక్షన్ లేదు, కళ్ళకి ఎదురుగుండా నేను ఇంత కష్టపడుతున్నాను, నా చేతులకు కాయలు కడుతున్నాయి, నా కాళ్ళకు కాయలు కడుతున్నాయి, నేను ఇంత కష్టపడుతున్నప్పటికీ ఏమీ చేయట్లేదు, సుఖపడుతున్నావు అన్న నేపథ్యంలో ఆలోచనలు, మాటలు విసరటము, మాటలు తూటాల్లాగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మనస్తాపానికి గురి చేసే విధంగా ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు వీటిని ఏవి మీరు లెక్క చేయొద్దు. అన్నీ పక్కన పెట్టేసి మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా ఏవైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో క్రమేణా వాళ్లే మారుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి విద్యాభ్యాసాన్ని స్వీకరించగలిగితే, అంటే మంచి కోర్సును ఎంపిక చేసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. ఎవరో ఏదో చెప్పారని మాత్రం తప్పటడుగు వేయొద్దు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఏదైనా శైవ క్షేత్రంలో శివాభిషేకం మహాశివరాత్రి నాడు చేయించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి కాస్తంత అపశృతులు, రకరకాలైనటువంటి మాటలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కుటుంబంలో అప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాస్తంత నెమ్మదిగా వ్యవహరించండి. మీ మాటే అంతిమంగా నిర్ణయింపబడుతుంది. మీరు చెప్పినటువంటి మాటే అందరూ గుర్తిస్తారు. మీరు ఏదైతే సలహాలు, సూచనలు, నిర్ణయం చేస్తారో దానికి అందరూ కట్టుబడి ఉంటారు. ముందు మీ మాట కాదన్నట్టు, తిరస్కరించినట్టు వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండొచ్చు. కానీ అంతా గొడవంతా ముగిసిన తర్వాత మొదట నువ్వు చెప్పావు కదా కాబట్టి అందరం దానికే కట్టుబడి ఉంటామని అంటారు. కాబట్టి మొదట మీరు ఏదైతే మాట అంటారో దానికి సంబంధించి 1-4 సార్లు ఆలోచించుకొని మంచి మాటే చెప్పండి. ఎందుకంటే ఆఖరణ ఇదే ఆమోదించబడుతుంది. మనం ఇప్పుడు ఒక మాట అన్నాము, ఆఖరణ నాకు పెత్తనం ఇచ్చినప్పుడు కదా సంగతి, అప్పుడు ఇంకొక మాట చెప్తామని మాత్రం ఆలోచించొద్దు. జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. వృత్తిరీత్యా మంచి అవకాశాలు, ఇంక్రిమెంటు, మీ నైపుణ్యత బయటకు వచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. క్రితం మొదలుపెట్టిన వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పులు తీసుకొస్తారు. చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కానీ, చేస్తున్నటువంటి విధి విధానంలో కానీ స్వల్పమైనటువంటి మార్పులు తీసుకురాగలిగితే దినుసంతా కూడా చక్కగా ఖర్చు అయిపోతుంది. మనమేం మిగుల్చుకొని నష్టపోవాల్సినటువంటి అవసరం ఉండదు అన్న నేపథ్యంలో ఆలోచిస్తారు. రెగ్యులర్గా వచ్చే కస్టమర్లకి డిస్కౌంట్లు ఇవ్వటం, ఒక గుప్పెడు ఎక్కువ ఇవ్వటం, ఏదో ఒక రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేద్దాము. దినుసు తెచ్చుకుందంట, ఏదైతే రా మెటీరియల్ మనం తెచ్చుకుంటామో అది మన దగ్గర నిలవ ఉండకుండా ఈ సీజన్లో అమ్మేసుకోవాలన్న ఆలోచనలు గట్టిగా ముడిపడతాయి. ఆ నేపథ్యంలో తీసుకునే ఆలోచనలు చక్కగా కలిసి వస్తాయి.
సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడటం, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తడం అనేది సంభవిస్తుంది. ప్రత్యేకించి ఈ సమస్యలతోనే, దీనికి సంబంధించినటువంటి ప్రస్తావనతోనే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడటం, ఒక మాటకు మరొక మాట జత అవ్వటము, వాళ్ళు వినిపించుకోకపోవడము, సమస్య ఒకటైతే చివరాఖరికి గొడవ మరొక విషయం గురించి మారే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని చదవండి. ఏదైనా శైవ క్షేత్రంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి, అభిషేకం జరిపించండి. చక్కగా దంపతులు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. సత్సంతానం కలుగుతుంది. మంచి అనురాగమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. గవర్నమెంట్ అధికారుల నుండి ఆమోద పత్రాలను అందుకోగలుగుతారు. ఏదైతే ప్రభుత్వ అధికారుల నుండి, ఉన్నతాధికారుల నుండి రావాల్సినటువంటి స్టాంపు పూర్వకమైనటువంటి పత్రాలు ఉన్నాయో అవి సకాలంలో అందుకోగలుగుతారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం, కొత్త పెట్టుబడులకు తగినటువంటి విధి విధానంగా మీరు తీసుకునే జాగ్రత్తల ద్వారా మంచి పరిణమిస్తుంది. అంటే నలుగురు వచ్చారు, నలుగురు 4 రకాలుగా మాటలు వేశారు, మీరు ఇక్కడ రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఇది షేర్ మార్కెట్టు, చక్కగా లాభాలు వస్తాయని చెప్పనని కొంతమంది కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం, కొంతమంది ఇంకొక రకమైనటువంటి ఆఫర్లు తీసుకొని రావడం. మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. తొందరపడే నిర్ణయం తీసుకోవడం ఎలా ఉంటుందంటే, ఇక్కడ రూపాయి పెడితే 10 రూపాయలు వెంటనే మీకు వస్తుంది. ఈ మాటలో ఏమాత్రం వాస్తవం లేదు. మనందరికీ చాలా బాగా తెలుసు, మనకు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మనకి పిల్లలు చేతికి వచ్చారు, వాళ్ళకు చదువులకు బాగా ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఇక్కడ రూపాయి పెడితే వెంటనే 10 రూపాయలు ఇస్తా అంటున్నాడు కదా అని ఇక్కడ డబ్బులు పెట్టడము, ఇక్కడ దెబ్బతినే విధంగా పరిస్థితులు ఉంటాయి. తర్వాత వాళ్ళ చిట్టి కంపెనీలు ఎత్తేయడము, బోర్డు తిప్పేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తొందరపడద్దు. నెమ్మదిగా నిర్ణయం తీసుకున్నప్పటికీ మన సొమ్ము గట్టిదైతే, మన సొమ్ము మనకు పెరిగే అవకాశం ఉంటే చక్కగా అది మనకి రెట్టింపు అయ్యే వస్తుంది. మన సొమ్ము గట్టిది కాదన్నప్పుడు ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దాంట్లో చేరండి, డబ్బులు ఇస్తాము, ఇంతకు ఇంత ఇస్తాము, అంత ఇస్తామంటాం, మనకి టోపీ పెట్టడం, మన డబ్బులు తీసుకొని పోవడం. డబ్బు గట్టివైతే వెనక్కి తిరిగి రావండి, మన దగ్గర నిలకడగా ఉంటాయి. కాస్త ఈ విషయం కొద్దిగా నానుల్లో ఉంది. దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకొని తప్పటడుగు వేస్తుంటాము. కాబట్టి 1కి 2 సార్లు చెప్తున్నాను, జాగ్రత్త వహించండి. బయట ఏవో పరిస్థితులు ఉన్నాయి, కొంతమంది మీద మనం బెట్టింగ్ కడితే బాగుంటుంది కదా, వాళ్ళకి బాగుంది, దాని ద్వారా మనం ఏదైనా డబ్బులు సంపాదిద్దామన్న ఆలోచనలకు మాత్రం వెళ్ళొద్దు. ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అవతలవాడు గెలిచినప్పటికీ మధ్యలో వాడు తట్టపుట్ట సర్దుకొని వెళ్ళిపోతారు. ఎన్నో రకాలైనటువంటి ఉచ్చులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కష్టపడి శ్రమించి వృత్తిపూర్వకంగా మీరు ఏవైతే చేయదలుచుకున్నారో అవి చక్కగా మీరు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల్ని కలిసి ఆనందంగా గడపగలుగుతారు. కొన్ని నూతన బరువు బాధ్యతల్ని తలకెత్తుకుంటారు. విజయవంతంగా, నిర్విఘ్నంగా, ఘనంగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని శివాభిషేకం చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయండి. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళ పురోగతిలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా
మంచి అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు. ఏవైతే కష్టపడి సంపాదించాలో, ఎంతో శ్రమించాము, చెమటోడ్చాము, ఆయా పరిస్థితుల్లో మనకి ఏమాత్రం ప్రయోజనం దక్కలేదు అన్నటువంటి నిరాశ, నిస్పృహ ఏదైతే మన క్రితం ఉందో అందులో నుండి బయటపడగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగాను, సంఘంలో మర్యాదపూర్వకంగాను చక్కగా మీరు అందుకోగలుగుతారు. ఆర్థికంగా బలోపేతం అవ్వగలుగుతారు. వచ్చినటువంటి ఆదాయంతో ఇంత క్రితం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించే ప్రయత్నం చేస్తారు. రాబోయే రోజుల్లో డబ్బులు అవసరం ఉన్నప్పటికీ ఆ రోజున ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టుగా మనం రుణం తీసుకుందాంలే, ఈ రోజున మాత్రం వెనకాలన్నటువంటి దాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఇదంతా ఎందుకు, ఈ డబ్బును ఉంచుకొని ముందరకే పెట్టుబడి పెట్టుకోవచ్చు కదా, తర్వాత రుణాలను చెల్లిద్దామని కొంతమంది సలహాలు, సూచనలు మీకు ఏమాత్రం నచ్చదు. ఏ విషయమైనా వ్యవహారమైనా నెమ్మదిగా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలలో కానీ, సూచనలలో కానీ ఒక రకమైనటువంటి తప్పుడు సలహా కానీ, ఆలోచన కానీ, వృధా ప్రయాస కానీ ఉన్నట్లయితే అక్కడికక్కడ ఖండించకుండా మీరు చేసే పనులు మీరు చెయ్యండి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకే తెలిసొస్తుంది. చెవిటి వాళ్ళ ముందర శంఖం ఊస్తే ఏం ప్రయోజనం ఉంటుందండి? ఊదుతున్న విషయము మనకు తెలుసు, దాంతో హోరెత్తిపోతుందన్న విషయం మనకు అవగతం అవుతుంది. కానీ అవతల వాళ్ళకు మాత్రం మనం ఊదుతున్నాం అన్నది మాత్రమే తెలుస్తుంది, వాళ్ళకేమీ వినిపించదు. ఇలాంటప్పుడు ఏం ప్రయోజనం ఉంటుంది? చెప్పగలిగినంతసేపు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. లేదా అనవసరమైనటువంటి చర్చలు, డిస్కషన్లు, వాదోపవాదాలు ఏమీ వద్దు. మీరు తీసుకునే నిర్ణయం చక్కగా మీరు తీసుకోండి. పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ వృత్తిలో కానివ్వచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కావచ్చు, మీకు ఇష్టం లేనటువంటి కొన్ని పనులు వాళ్ళు చేయటం మీకు ఏమాత్రం నచ్చదు. నాన్న నువ్వు అధర్మంగా వ్యవహరిస్తున్నావు, రకరకాలైనటువంటి విధి విధానంగా నువ్వు డబ్బులు తీసుకోవటం అనేది తప్పు, నీకు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నావు, నీకు ఒక జీతం వస్తోంది, ఉత్తర కొన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి, ఒకవేళ అది సరిపోకపోతే ఎక్స్ట్రా నువ్వు బయటకు వచ్చి పని చేసుకో, అంతేగాని కాగితాల మీద సంతకాలు పెట్టడం కోసం పక్కన కాగితాలు మాత్రం అడగద్దు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. పిల్లలు అవి వినిపించుకోకపోవడం మీకు ఏమాత్రం నచ్చదు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కుటుంబంలో ఏదైతే వ్యతిరేకమైనటువంటి భావన ఉందో దాన్ని మంచిగా మీరు మార్చుకోగలుగుతారు. వాళ్ళందరూ ప్రోత్సహించి సహకరించే విధంగా మీ యొక్క ఆలోచనలు, మాట తీరు ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చక్కగా మీరు క్రమశిక్షణతో చదువుకోగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. మీరు ఆశిస్తున్నటువంటి 90 మార్కులు రాకపోయినా 80 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. పరీక్షా కేంద్రాలకు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. ఈ యొక్క భద్రత విషయంలో తల్లిదండ్రులు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు మిస్ అవటం లేదా వెహికల్ రిపేర్ రావడం ఈ రకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అభిషేకం జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని వినగలుగుతారు. రుణరూపేణ తీసుకున్నటువంటి వడ్డీని, అసలుని పూర్తి చేయాలి, పూర్తిగా కట్టేసేయాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, ప్రయాణాలలో మాత్రం అపశృతులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తున్నది. జాగ్రత్త వహించండి. కుటుంబంలో కొన్ని కలహాలు ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాల నిమిత్తం వాళ్ళందరినీ ఒక తాటిపైన నడిపించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసొస్తాయి. పాత వ్యాపారాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఎట్టకేలకి ఈ సీజన్లో మాత్రం ఉన్నటువంటి సదుపాయాల్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా దినుసుని మాత్రం పూర్తిగా అమ్మివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఇదంతా చెల్లించుకున్న తర్వాత మళ్ళీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాము అన్న నేపథ్యంలో
ఆలోచనలు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో మీరు ఎవరిని విమర్శించినప్పటికీ కొద్దిగా సభా ప్రాంగణంలో కానీ లేదా శుభకార్యాలలో కలుసుకున్నప్పుడు కానీ ఎవరో గురించి మాట్లాడుతున్నా కూడా మీ పక్క వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, వాళ్ళనే తక్కువ చేసి కించపరుస్తున్నారు అన్న నేపథ్యంలో కొన్ని మాటలు వాళ్ళ చెవున పడటము, వాళ్ళ మనసు నొచ్చుకోవడము, ఈ పూర్వకంగా అసందర్భంగా అక్కర్లేనటువంటి గొడవలు, తగాదాలు, వివాదాలు అయ్యే అవకాశం ఉంది. గురుగ్రహము భరణి నక్షత్రంలో ఉంది. మంచి స్థానంలో ఉన్నప్పటికీ దాని ద్వారా మనకి ఏ ప్రయోజనం లేదు. మనం ఏదైతే మాట్లాడతామో అది వేరే వాడి చెవున వేరే విధంగానే వినిపిస్తుంది. మనం శంఖం ఊతున్నప్పటికీ చావుడప్పులు కొట్టినట్టే ఉంటుంది. కాబట్టి ఏ మాట మాట్లాడినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార పానీయాల విషయంలో, వాహన భద్రత విషయంలో, ప్రయాణాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అధికంగా ఒత్తిడి పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామివారికి అభిషేకం జరిపించండి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మధ్యవర్తిత్వం స్వీకరించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మనం చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వ్యక్తిగతంగా మనకున్నటువంటి సమస్యలు మాత్రం మనం ఏమీ చేయలేము. మనకి ఇంత తెలివితేటలు ఉన్నాయి, సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి, మనం ఎక్కడికైతే వెళతామో అక్కడ చక్కగా మనకు పలుకుబడి ఉపయోగపడుతుంది. మనం చెప్పిన మాట 10 మంది వింటున్నారు, పాటిస్తున్నారు. ఇదెక్కడ దరిద్రం, ఇంట్లో మాత్రం ఒక్కడు వినడు, ప్రతివాడు పెడచెవిన పెడతాడు. మనం ఒక సలహా చెప్తే కావాలనే ఉద్దేశపూర్వకంగానే మనం అవునంటే వాళ్ళు కాదంటాం, వాళ్ళు కాదంటే మనం అవునంటాం. ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలలో జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. నూతన ఒప్పందాల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు, గొడవలు, గందరగోళంలో నుంచి రావడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మన ఆస్తులు మనం అమ్ముకోలేకపోవడము, దాని మీద వేరొకరి కన్ను ఉండి వాళ్ళు అమ్మనీయకపోవడము, కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తీవ్ర స్థాయిలో ఉంటుంది. మన పరిస్థితి అక్కడ బాలేదు, ఉద్యోగం లేదు, వీసా స్టాంపింగ్, ఈ విషయాలన్నీ కూడా పక్కన పడిపోయి ఉన్నాయి. ఈ రోజునేదో ఉన్న స్థలాన్నో పొలాన్నో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొచ్చుకొని ఇక్కడ మనం ఉందాము అన్నట్టుగా మీ ఆలోచనలు ఒక విధంగా ఉంటే అక్కడ పరిస్థితులు మాత్రం వేరొక విధంగా ఉండి మీకు ఇబ్బందికరంగా మారతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అన్నంతో స్వామివారికి అభిషేకం జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ప్రజలను ఆకర్షించే నేపథ్యంలో తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. గతించిపోయిన వారి జ్ఞాపకాలతోటి కాస్తంత భావోద్వేగాలకు గురయ్యి
వృత్తిపూర్వకంగా సెలవు తీసుకొని ఇంట్లో ఉండాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. నీరసం, నిస్సత్తువ, విపరీత ధోరణికి పట్టే అవకాశం ఉంటుంది. శారీరకంగాను మానసికంగాను ఆలోచనలు కానీ, అలజడి కానీ, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇందులో నుండి బయటకు వచ్చే మార్గంగా ఏదో ఒక కాలక్షేపం కోసమైనా పనులు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మనం ఇంట్లో ఉన్నాము, రిటైర్ అయిపోయాము, మనకి ఇంకేం పని పాట లేదు, మన మొహం చూసి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు, మనం బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోలేము, ఇన్నేళ్ళు చేశాం కదా, మరి మా పరిస్థితి ఏంటి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉన్నట్లయితే చక్కగా శివపురాణమో విష్ణు పురాణమో చదవటం మొదలుపెట్టండి. 1-4 పుస్తకాలు చదవండి. సాయంత్రం వేళ కాలక్షేపం కోసం నలుగురిని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి మీరు చదువుకున్నది, దాని ద్వారా మీరు తెలుసుకున్నది నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి. మనస్తాపానికి గురయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. అసలు ఏ సమస్య లేకపోయినా ఏదో సమస్య ఉందని బాధపడే వాళ్ళకు కూడా ఏమాత్రం కొరత లేదు. బోలెడు మంది ఉన్నారు. చక్కగా శివపురాణమో విష్ణు పురాణమో మార్కండేయ పురాణమో మీరు చదవండి. మీరు చదువుకున్నది 10 మందికి చెప్పండి. రోజు కాసేపు ఒక పావుగంట అరగంటో మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి దైవ కార్యక్రమాలలో కానీ ఈ రకమైనటువంటి పురాణాలు చదివే ప్రయత్నం కానీ చేయండి, బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఆలోచనలు ప్రణాళికలు ఉంటాయి. మీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి కొన్ని సభా సమావేశ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ప్రజలను ఆకర్షించగలిగే నైపుణ్యత మీలో దాగి ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు లింగాష్టకాన్ని చదవండి. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం జరిపించగలిగితే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఆలోచనలు, మంచి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. రాబోయే రోజుల్లో మారబోతున్నటువంటి గ్రహస్థితుల రీత్యా మీకు ఒప్పందాలు ఏర్పడటము, ఆర్డర్లు రావడము, నూతన ప్రాజెక్టులు కాస్తంత హోల్డ్లో ఉన్నప్పటికీ కూడా మనకేదైనా పురోగతి ఉందో లేదో ఈ రకమైనటువంటి ఆలోచనల నుంచి వచ్చాయి, చక్కగా మనం చేశాము అన్న నేపథ్యంలో జీవితం చక్కగా మలుపు తిరుగుతుంది. నిరుత్సాహానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు తావివ్వవద్దు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు, అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మనం ఇంటికి, ఈ రోజున ఒక 4 కూలీలు రావాలి, 2 మేస్త్రీలు రావాలి, వాళ్ళు రావాలి, పని జరగాలి, కార్పెంటర్ రావాలి, 10 మంది అక్కడికి వచ్చి నిలబడితేనే పని అవుతుంది. ఒక నెల రోజుల్లో ఇల్లు పూర్తవుతుంది. ఇందులో 4 వస్తారు. ఆ 4 వచ్చిన వాడికి ఏ పని చేయాలో తెలియదు. పని జరుగుతున్నట్టు కాదు, జరగనట్టు కాదు. ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పోనీ మన పని మనమే చేసుకుందామా అంటే మనకు ఆ కట్టడం రాదు, పెట్టడం రాదు. ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం నిరీక్షించగలిగితే ఖచ్చితంగా వెంటనే మీకు పనులు సకాలంలో సక్రమంగా అయ్యే విధంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా ఇదే మోస్తరు పరిణామాలు ఉంటాయి. కాస్తంత జాగ్రత్త వహించి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఆలోచనలు, మంచి పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయాల పట్ల మక్కువ కనబరుస్తారు. కొంతమందిని ప్రోత్సహించాలన్న నేపథ్యంలో మీకు ఆలోచనలు ముడిపడతాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలన్నటువంటి ఆతృత, ఆసక్తి కలిగి ఉంటారు. పురాణాల పట్ల, పురాతనమైనటువంటి గ్రంథాల పట్ల, పాతకాలపు విద్యల పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోగలిగితే ఇవి ఏదో ఒక రోజు మీకు ఉపయోగపడతాయన్న ఆలోచనలు ముడిపడతాయి.
వాస్తవం కూడా అదే. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈ వారం విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఒత్తిడికి గురైనప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో చదువుకోగలిగితే విజయం మీ సొంతమవుతుంది. మంచి కళాశాలలో సీటును సంపాదించుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని చదవండి. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు శివపార్వతుల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలిగితే ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు, మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.